అమరావతిలో రెండవ విడత ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి ప్రభుత్వం చకచక అడుగులు వేస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. మనం దీని గురించి చాలా సార్లు మాట్లాడుకోవడం జరిగింది. మొదటి విడత ల్యాండ్ పూలింగ్ కి రాజధాని ఈ ప్రాంతంలో పెడుతున్నారు అనేటువంటి వార్తలు వచ్చిన తర్వాత ప్రజలను కొంతవరకు కన్విన్స్ చేసి భూములు ఎటువంటి డబ్బులు చెల్లించకుండా భూములు తీసుకుని డెవలప్మెంట్ ఫ్లాట్లు ఇస్తాము అని చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి మనందరికి తెలిసిందే. సో ఆ సమయంలో ఒక సెంటిమెంట్ అయితే వర్కౌట్ అయింది. మనల్ని బలవంతంగా తెలంగాణ నుంచి విడగొట్టారు. ఎటువంటి మన ప్రమేయం లేకుండా, మనకి ఇష్టం లేకుండా, మన ఆలోచనలకి, మన అభిప్రాయాలకి విరుద్ధంగా రాష్ట్రాన్ని విడగొట్టడం జరిగింది. రాజధాని కూడా లేనటువంటి రాష్ట్రాన్ని తయారు చేశారు. సో మనకంటూ ఒక రాజధాని ఉండాలి, ఇది మన ఆత్మ గౌరవం, మనం నిలబడాలి, ఎదగాలి అనేటువంటి ఒక సెంటిమెంట్ తోటి ప్రజలందరూ కూడా ఒక్క అమరావతి అనే కాదు, మనకున్నటువంటి అన్ని జిల్లాల్లో అటు చిత్తూరు దగ్గర నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ఎక్కడ పెడతానన్నా సరే రైతులు ఇదే విధంగా స్పందించేవాళ్ళు. సో ప్రజలకి ఆ రోజు ఉన్నటువంటి బలమైనటువంటి నమ్మకం, సెంటిమెంట్, వారికి ఉన్నటువంటి ఆలోచన విధానం, అప్పుడున్నటువంటి అభిప్రాయం అది. ఎందుకంటే మనం నష్టపోయాము, మనం నిలబడాలి, నిలదొక్కుకోవాలి అనేటువంటి ఒక ఆశ. సో ఆ కారణం చేతే అమరావతిలో కూడా రైతులు ముందుకు వచ్చారు. అడిగినంత ఎకరాలు భూములు ఇవ్వటం కూడా జరిగింది. కొద్ది గొప్ప మంది ఒక 200-300 ఎకరాలు అయితే ఇంకా ఇవ్వలేదు, వాళ్ళు అడ్డం తిరిగి మేము ఇవ్వమన్నారు. సో ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇక ఇప్పుడు దానికి సంబంధించి పూర్తిగా ఇప్పటికీ నిర్మాణాలు కంప్లీట్ కాలేదు. స్టిల్ ఆన్ గోయింగ్ ప్రోగ్రెస్. 10 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికి కూడా ప్రోగ్రెస్ లోనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరలా ప్రభుత్వం రెండో విడత ల్యాండ్ పూలింగ్ కి వెళ్ళటం అనేది చర్చనీయాంశంగా మారింది. మేము చాలా సార్లు మాట్లాడుకున్నాం, ముందు మొదటి విడతలో మీరు చేస్తానన్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని పూర్తి చేసి అప్పటికి కూడా మీకు ల్యాండ్ సరిపోకపోతే అభివృద్ధి జరిగిన తర్వాత అప్పుడు మీరు కొత్తగా భూసేకరణకు సంబంధించి అడుగులు వేయండి, బాగుంటది. ఇప్పుడే ప్రజల నెత్తిన మరలా భారం మోపడం అనేది కరెక్ట్ కాదు. ఆల్రెడీ 30-40 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ ఉంటే మరలా కొత్తగా ఎయిర్పోర్ట్ కట్టామంటాం, దానికి 4-5 వేల ఎకరాలు. అలానే రైల్వే స్టేషన్ 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి విజయవాడ రైల్వే స్టేషన్ ఉంటే దాన్ని పక్కన పెట్టి మళ్ళీ అమరావతిలో కొత్తగా శాటిలైట్ రైల్వే స్టేషన్ అంటూ దానికి ఒక 1500 ఎకరాలు కేటాయించడం, ఇలాంటివన్నీ కూడా సరైనటువంటి చర్యలు కాదు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని వార్తలు కూడా వచ్చినాయి, ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ క్లోజ్ చేయబోతున్నారు, అమరావతి ఎయిర్పోర్టే పర్మనెంట్ ఎయిర్పోర్ట్ గా ఉంటుంది అని. సో అలాంటిదేం లేదు, మేమేం చెయ్యట్లేదని కూడా ప్రభుత్వం మరలా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇప్పటికిప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ లేదు, ఏం లేదు, ఎయిర్ స్ట్రిప్ లేదు, కన్స్ట్రక్షన్ లేదు, ఒక రన్వే కూడా వేయలేదు. ఆ ఎయిర్పోర్ట్ ఇక్కడ క్లోజ్ చేసేసి అక్కడ పెట్టేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే ఉండదు. సో భవిష్యత్తులో ఉండొచ్చేమో చెప్పలేం, ప్రభుత్వ ఆలోచనలు ఎలా ఉంటాయి, అప్పుడు ఎలా ఆలోచిస్తారు. సో ఓవరాల్ గా మనం అయితే ఇప్పుడు ఇది సరైన నిర్ణయం కాదు, సరైనటువంటి చర్య కాదు, ప్రభుత్వం 1-2 సార్లు ఆలోచించుకోవాలని చెప్పి మనం చాలా సార్లు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించే ఈ రోజు పరిస్థితి ఏంట్రా అంటే, నిన్న మొన్న ఉండవల్లి గ్రామానికి చెందినటువంటి రైతులు మా భూములు ఇవ్వము, మేము ఎంత ఇవ్వగలమో అంత ఆల్రెడీ ప్రభుత్వానికి ఇచ్చేసాము, మీరు దాన్ని డెవలప్మెంటే చేస్తారో పక్కన పెడతారు, ఏదన్నా కానీ మీరు చేసే పనులు దాంట్లో చేసుకోండి, మాకు మిగిలిందే కొద్దో గొప్ప భూమి, మేము దాంట్లో ఒక 4 గింజలు పండించుకోవాలి, వ్యవసాయం చేసుకోవాలి, మా బ్రతుకు తెరుగుకున్నది అదే, అది కూడా ఇచ్చేయమంటే మా వల్ల కాదు, మేము ఇవ్వం అని చెప్పి ఉండవల్లి గ్రామ ప్రజలు తేల్చి చెప్పారు. సో ఇక ఈ రోజు తుళ్ళూరు గ్రామ ప్రజల వంతు వచ్చింది. ఈ రోజు సిఆర్డిఏ అధికారులు గ్రామ సభ ఏర్పాటు చేసి రైతులందరినీ సమావేశపరచడం జరిగింది. సో అక్కడికి రైతులంతా వచ్చి ఎదురు చూస్తున్నా కూడా అధికారులు అయితే రాలేదంట. సో చూసి విసుగొచ్చినటువంటి రైతులు ముఖ్యమంత్రి అయినా టైంకి వస్తున్నాడు కానీ అధికారులకు మాత్రం టైం దొరకట్లేదు, పాపం చాలా బిజీగా ఉన్నారు, వాళ్లే అంత బిజీగా ఉంటే మేమే ఖాళీగా ఉన్నామా ఏంటి, మేము కూడా బిజీగానే ఉన్నాం, మేము కూడా ఇవ్వటం కుదరదులే అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయారంట. సో తర్వాత అధికారులు వచ్చి ఎంత మొర పెట్టుకున్నా, బతిమిలాడినా, పిలిచినా టాటా బై బై, మీ పని మీరు చూసుకుని వెళ్ళండి, మీకంటే మేము చాలా బిజీలే అని చెప్పి ఆ రైతులు కూడా రాలేదంట. సో ఓవరాల్ గా ప్రజల నుంచి, అమరావతి ప్రాంత రైతుల నుంచి ఇప్పుడు వ్యతిరేకత ఎదురవుతుంది. రెండో విడత ల్యాండ్ పూలింగ్ కి ప్రజలు కూడా సిద్ధంగా లేరు. మొదటి విడతలో తీసుకున్నటువంటి భూములకు న్యాయం చేయకుండా, కట్టడాలు కంప్లీట్ అవ్వకుండా, అక్కడ ఒక మీరు చెప్పినటువంటి నగరం ఏర్పాటు కాకుండా, పూర్తి స్థాయిలో కాకుండా పాక్షికంగానైనా సరే
సరే రాకపోకలు జరుగుతూ ఒక ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయ్యి ఒక డెవలప్మెంట్ అనేది కనిపిస్తేనే నెక్స్ట్ రైతులు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. అదేం లేకుండా మరలా ఇప్పుడు మీకు అన్ని వేల ఎకరాలు కావాలి, ఇన్ని వేల ఎకరాలు కావాలంటే రైతులు ఎవరైతే సిద్ధంగా లేరు. ఇది ప్రస్తుతం అమరావతిలో స్పష్టంగా కనిపిస్తున్నటువంటి వ్యతిరేకత.